ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రకు కేంద్ర బిందువు భారతదేశం. వేదాలు ఉపనిషత్తులకు పుట్టినిల్లు అయిన ఈ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ఆధ్యాత్మిక పరిమళం ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది. మంచి సంస్కృతి, సాంప్రదాయం, నాగరికతలతో పాటు ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన సంపద కూడా మన దేశానికి ఓ వరం. అలా ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరాలలో అతి ముఖ్యమైనది, అతి పవిత్రమైనది గోదావరి నది. ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన ఎన్నో ఆలయాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, పీఠాలు వెలసినవి. సప్తమహర్షులు తపస్సు చేసి గోదావరి నదిని 7 పాయలుగా పారించి దివ్యసీమగా మార్చిన అందాల సీమ కోనసీమ. పుణ్యభూమి, తపోభూమి, వేదభూమిగా ప్రసిద్ధికెక్కిన కోనసీమకు ముఖ్య పట్టణమైన అమలాపురంలో కొలువైన శ్రీ కామాక్షి పీఠాన్ని ఇప్పుడు వీక్షించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. దేవాలయ నిర్మాణం మానవులకు సుసాధ్యమే, కాని ఒక పీఠం నెలకొల్పాలంటే మాత్రం అది అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని చరిత్ర చెబుతోంది. శ్రీ కంచి కామకోటి పీఠంలో 68వ ఆచార్యులు పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని ప్రత్యక్ష పరమేశ్వరునిగా భక్తులు కొలుస్తారు. నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన పరమాచార్య వారి అనుగ్రహ ఫలప్రదానంతో వారి అంతేవాసి శిష్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య శుభాశీస్సులతో ప్లవంగనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ జరిగిన నిర్జల ఏకాదశి మహాపర్వదినం నాడు 1967 జూన్ నెలలో శ్రీ కామాక్షి పీఠం స్థాపించబడినది. శ్రీ 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 కామేశ మహర్షి ఈ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నారు. జూన్ నెలలో హేవలంబనామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ ఏకాదశికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సప్తాహము జరుపుకునే దిశగా పయనిస్తోంది. బీజభూతంగా ఏర్పడినటువంటి ఈ కామాక్షి పీఠం ఈనాడు 50 సంవత్సరాలు చరిత్రని పూర్తి చేసుకుని తొందరలో స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి విధంగా ఇటువంటి కామాక్షి పీఠాన్ని అమలాపురంలో ఏర్పాటు చేసినటువంటి కంచి జగద్గురువులు పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి, కంచి శంకరాచార్యుడు జగద్గురు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి, కంచి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి మా యొక్క సాష్టాంగ దండ ప్రణామాలు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణమందు కూచిమంచివారి అగ్రహారంలో ఉన్న శ్రీ కామాక్షిదేవి దర్శనంకై వచ్చే భక్తజనులకు కృష్ణారావు వీధి ప్రారంభంలో శ్రీ కామాక్షి పీఠ రజితోత్సవ ముఖద్వారం ఆహ్వానం పలుకుతూ కనిపిస్తుంది. ఎంతో శోభాయమానంగా తయారు చేసిన ఈ ముఖద్వారంపై అమ్మవారి దివ్య మంగళ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. అక్కడి నుండి లోపలికి ప్రవేశించడంతోనే
మనలో ఏదో ఆధ్యాత్మిక భావన ప్రారంభమవుతుంది. ఇక పీఠ ప్రాంగణంలో ముందుగా మనకి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన శ్రీ కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి శతాబ్ది మందిరం కనిపిస్తుంది. మందిరం యొక్క ప్రధాన ద్వారంపై రమావాణి సవ్య సేవితయైన అమ్మవారు దర్శనమిస్తుంది. పీఠం లోపలికి ప్రవేశించి ఎడమవైపుకు తిరిగినంతనే లక్ష్మీ ద్వారం ఉంటుంది. అక్కడే కూర్మపీఠంపై శ్రీ ఆదిశంకరుల సర్వజ్ఞ పీఠాన్ని దర్శించవచ్చు. మన రాష్ట్రంలో మరెక్కడా దర్శించడానికి అవకాశం లేని శ్రీ ఇళాదేవి, శ్రీ రాధాదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామిని, శ్రీ అరుంధతీదేవిని, శ్రీ అనసూయాదేవిని, శ్రీ కామేశ్వర శ్రీ కామేశ్వరీదేవి మహాద్వారమును, శ్రీ సచీదేవి, శ్రీ లోపాముద్రాదేవి, శ్రీ కాశీ విశాలాక్షి ద్వారం, శ్రీ మధుర మీనాక్షి ద్వారం, శ్రీ అయ్యప్ప ధ్యాన మందిరం ఉన్నాయి. ఇక అమ్మవారి పూజగదిలోకి ప్రవేశించగానే శ్రీ కామాక్షిదేవి యొక్క దివ్య మంగళపీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలు తమ అభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. దర్శనమాత్రము చేతనే కామితార్థములనిస్తుంది కాబట్టే ఆమె కామాక్షీదేవి అయినది. ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ సీతారాములు. మరోపక్క సర్వాభరణాలంకృతమైన శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించవచ్చు. ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి తపోమందిరం. సిద్ధాసనంలో కూర్చుని చతుర్బాహువులను కలిగి వామభాగము పైహస్తమున పాశము, కింది హస్తమున ఇక్షుకోదండము, దక్షిణ భాగంలో పైహస్తమున అంకుశము, కింది హస్తమున పంచపుష్ప బాణములను ధరించి ఉంటుంది. అంకుశ పాశములు అహంకార మమకార నివృత్తికి ప్రతీకలుగాను, పంచపుష్పములు ఇక్షుకోదండము పంచేంద్రియ నిగ్రహము మనోనిగ్రహమునకు ప్రతీకలుగా చెప్పబడినవి. ఇది శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి సుందర మందిరం. పక్కనే ఔదంబర వృక్షము కింద సపరివారంతో కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ స్వామిని, ఏకాదశ నాగ పరివేష్టిత శ్రీ నాగేంద్ర స్వామిని దర్శించవచ్చు. ఇక్కడ ప్రతి శుక్రవారం అసంఖ్యాక భక్తులతో ఈ ప్రదేశమంతా నిండి ఉంటుంది. భక్తులు పెట్టుకునే రాహుకాల దీపాలు దీపావళిని తలపిస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అరవణ చక్రంలో నిమ్మడిప్పలుంచి అందులో ఆవు నెయ్యి పోసి రాహుకాలంలో అనగా ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యకాలంలో దీపాలు వెలిగించడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీకంఠార్పిత పత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారి ప్రముఖామరార్చిత పదం మత్తే భకుంభస్తనీం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. ఈ దీపాల యొక్క సంఖ్య 5 శుక్రవారాల నుండి 7, 9, 11 శుక్రవారాల వరకు మొక్కుకుంటారు. ఆ మొక్కు పూర్తయ్యేలోగానే వారి సమస్యలు పరిష్కారమవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ పీఠంలో ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, దసరాలు మరియు ఇతర పర్వదినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పరమాచార్య శతాబ్ది మందిరం పై అంతస్తులో
పరివార సమేతంగా తీర్చిదిద్దబడిన శ్రీ లలితా పరమేశ్వరి కొలువుతీరి ఉంటుంది. ఇక పీఠం ప్రాంగణంలోనే ఎవరైనా పీఠాధిపతులు వస్తే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా శ్రీ కామాక్షి విశ్రాంతి మందిరం రాజ్భవన్ మరియు శ్రీ కామాక్షి ప్రదర్శన మందిరం ఉన్నాయి. ఈ ప్రదర్శన మందిరంలో శ్రీ కామాక్షిదేవి ట్రస్ట్, శ్రీ కామాక్షి ప్రేమ మందిరంలా ప్రతిష్టాత్మక విశిష్ట ప్రతిభా పురస్కారంలా జ్ఞాపికలు ఉంటాయి. ఇక ఈ పీఠానికి అధిపతి అయిన శ్రీ కామేశ మహర్షి గారు 1967లో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహ ఫలప్రదానంతో ఈ కామాక్షి పీఠాన్ని ప్రారంభించారు. తన జీవితాన్ని పీఠానికి అంకితం చేసి దినదిన ప్రవర్ధమానంగా 1987 నాటికి ఒక ట్రస్టుగా ఏర్పరిచి సమాజ సేవా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. వీరు మానవ సేవే మాధవ సేవ అని తలచి శ్రీ కామాక్షీదేవి సప్త నిర్మాణ పథకాలను ప్రారంభించారు. వాటిలో మొదటిది శ్రీ కామాక్షి రత్న కళ్యాణ మండపము. ఇదే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన శ్రీ కామాక్షి రత్న కళ్యాణ మండపం. రెండవది శ్రీ కామాక్షి వేద పాఠశాల. విద్యార్థుల నివాస గృహం, పాఠశాల హాలు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికై ఎదురు చూస్తోన్న శ్రీ కామాక్షి వేద పాఠశాల ఇదే. మూడవది శ్రీ కామాక్షి ఆధ్యాత్మిక గ్రంథాలయం. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ భాషలకు సంబంధించిన సుమారు 5000 ఆధ్యాత్మిక గ్రంథాలు ఇందులో పొందుపరిచారు. అంతేకాక ఎవరైనా డొనేట్ చేసిన అపురూప గ్రంథాలను కూడా సేకరించి ఇందులో భద్రపరుస్తారు. నాలుగవది శ్రీ కామాక్షి ప్రవచన మందిరం. ఇది నిర్మాణం పూర్తయి ఏవైనా సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు జరుపుకోవడానికి మంచి వేదికగా ఉపయోగపడుతోంది. ఐదవది శ్రీ కామాక్షి ప్రేమ మందిరం. అనాథ బాలబాలికల ఆశ్రమం. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటి దుర్ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన అనేక మంది అనాథ శిశువులకు శ్రీ కామాక్షి ప్రేమ మందిరం నీడ కల్పిస్తోంది. అనాథ రక్షకి శ్రీ కామాక్షి అని త్యాగరాజస్వామి కీర్తించినట్లుగా దిక్కుముక్కు లేని అనాథలకు అమ్మలా రక్షణనిస్తూ, నాన్నలా శిక్షణనిస్తూ వారిని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతోంది శ్రీ కామాక్షి పీఠం. (1986లో ముగ్గురు అనాథ పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రేమ మందిరంలో ఇప్పటి వరకు 141 మంది ఆశ్రయం పొందారు. ఇందులో ప్రస్తుతం 65 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆరవది శ్రీ కామాక్షి ఉపేక్షిత వృద్ధ నివాస మందిరం. ఇందులో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ప్రేమ మందిరంలోని పిల్లలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వారికి అమ్మమ్మ తాతయ్యలు లేని లోటును తీరుస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలసిమెలిసి ఉండడం చూపరులకు చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇక ఏడవది శ్రీ కామాక్షి మోక్ష మందిరం. ఏదైనా పెళ్లి, పేరంటం లాంటిది జరిగితే వసతి కోసం తమ ఇల్లు వాడుకోవచ్చని ఎవరైనా ఇస్తారు. అదే ఎవరికైనా మరణం సంభవిస్తే అది తమ సమీప బంధువైనా
ఆశ్రయం ఇచ్చి కర్మకాండలకు చోటివ్వడం అనేది జరగదు. అలాంటి వారి కోసమే అమ్మ అందిస్తోన్న అద్భుత పథకం శ్రీ కామాక్షి మోక్ష మందిరం. అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు సాంప్రదాయబద్ధంగా ఇక్కడ కర్మకాండలు చేసుకోవచ్చు. అమలాపురం మున్సిపాలిటీ వారు ట్రస్టుకిచ్చిన స్థలంలో ఇప్పటిదాకా 4 బ్లాకుల నిర్మాణం పూర్తయింది. ఇంకా నిర్మాణం కావలసి ఉన్న 5 కర్మశాలలు, పరిసర గ్రామాల నుండి రోగులను తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చడానికి, అవసరమైతే ఇంటి నుంచి కానీ ఆస్పత్రి నుంచి కానీ భౌతిక కాయాన్ని శ్మశానానికి చేర్చడానికి ఒక అంబులెన్సు, అయిన వారు వచ్చేదాకా చనిపోయిన వారిని భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీ, అస్థికల భద్రతా మందిరం, సొంత ఇల్లు లేని వారికి బంధుమిత్రులతో సహా వంటావార్పు చేసుకోవడానికి ఒక వసతి గృహం, ఇవి దాతల విరాళం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవన్నీ నిర్మాణం పూర్తయితే శ్రీ కామాక్షి మోక్ష మందిరం కోనసీమ ప్రజలకు ఆపదలో ఆదుకునే ఆత్మబంధువు అవుతుంది. ఇవి శ్రీ కామేశ మహర్షుల వారి తల్లిదండ్రులైన శ్రీ బెహరా సుబ్రహ్మణ్యం గారు, బెహరా వెంకట చినరత్నమాంబగార్ల విగ్రహాలు. శ్రీ కామాక్షీదేవి ట్రస్టు పేరు మీద తన యావదాస్తిని రాసి ఇచ్చిన దయార్థ హృదయురాలు శ్రీమతి బెహరా వెంకట చినరత్నమాంబగారు. వీరు బ్రహ్మ విద్యా రహస్యమును ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా రచించారు. ఇక ఇక్కడుండే అనాథ పిల్లలకు కనిపించని అమ్మ కామాక్షిదేవి అయితే, కనిపించే అమ్మ నారీరత్న కుమారి ఒక్కలంక వాణి. ప్రేమ మందిరం పిల్లలకు అమ్మలేని లోటును తీర్చడంలో ఈమె పడే తపన మరే మాతృమూర్తిలోనూ కనపడదు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయం కాదు. అనాథ పిల్లల కోసం తన జీవితాన్ని ధారాదత్తం చేసిన మహోన్నత మూర్తి, త్యాగశీలి అయిన ఈ కుమారి ఒక్కలంక వాణి జీవితం స్త్రీజాతికే ఆదర్శం. సర్వమానవ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత, విశ్వశాంతిల కోసం ఆదిశక్తి అనుగ్రహంతో అమలాపురంలో అహర్నిశలు కృషి చేసే సంస్థ శ్రీ కామాక్షి పీఠం, శ్రీ కామాక్షీదేవి ట్రస్టు. ఈ పీఠాధిపతి శ్రీ కామేశ మహర్షి సమాజ సేవను ఆధ్యాత్మికతతో కలిపి సమాజ శ్రేయస్సు కొరకు పూర్తి అద్వైత స్థితి మీద నడిచే శ్రీ కామేశ యాగం ప్రారంభించారు. వారు దీనిని గురించి వివరిస్తూ, ఇది కామాక్షీదేవి ఎక్కడెక్కడో ఎన్నెన్నో కార్యక్రమాల్ని, నిర్మాణాల్ని సంకల్పించుకుని వస్తుంటుంది. ఆ నిర్మాణించదగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శీఘ్రగతిని సిద్ధింపజేసుకోవడం కోసమే ఆవిడ ఒక యాగాన్ని సంకల్పించింది. ఇది మానసిక పూజా విధానంలా నిరంతరం సాగిపోయిన ఒక మానసిక యజ్ఞంగా, ఆత్మయజ్ఞంగా ఉండాలి అని చెప్పేసి ఆవిడంటే, అప్పుడు దీన్ని కామేశ యాగం అన్న పేరుతో ప్రారంభించడం జరిగింది. యాగశాలయు తానే, హోమగుండము తానే, హోమాగ్నియును తానే, అగ్నిలో వీచు పదార్థంబులు తానే, యాగకర్తయు తానే, యాగమునకు ఉద్దిష్ట దైవము తానే, ఋత్విజులు తానే, యాగ ఫలంబును తానే, తాను దక్క అన్యమేమియు లేని అట్టి అనుభవైక విద్యమైన అద్వైతమది, అమరగురుడు బృహస్పతి అదిగా దేవతలు నచ్చిన దివ్యయజ్ఞమది అని కవులు వర్ణించారు. అయితే ఇది అనూహ్యం, అచింత్యం, అపూర్వం. అనూహ్యం అంటే ఊహకి అందేది కాదు, అచింత్యం అంటే ఆలోచనకి తట్టేది కాదు, అపూర్వం అంటే ఇంతకు పూర్వంలో ఉన్నది కాదు. కాబట్టి ఈ సహస్రాబ్దికే ఒక అద్భుతం ఈ కామేశ యాగం అని దాన్ని ప్రజలందరూ, కవులందరూ కూడా వర్ణించుకుంటూ వచ్చారు. ఈ కామేశ యాగం మన శరీరంలో ఒక రక్త ప్రసరణ, ఒక గుండె చప్పుడు, ఇవన్నీ కూడా మనతో సంబంధం లేకుండా ఏ రకంగా అయితే సాగిపోతూ ఉంటాయో అదేవిధంగా మనతో సంబంధం లేకుండా నిరంతరం సాగిపోయేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఇది కేవలం మనోబలం, తపోబలంతో మాత్రమే నడిచేది. అంచేత దీనికి సాధన మాత్రమే దీనిలో ఉపయోగపడేటటువంటిది అనమాట. అంచేత దీన్ని సాధన ప్రయోగశాల అని చెప్పేసి కూడా అంటాము. ఈ కామేశ యాగం విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రం కామేశ యాగం ఒక ఆత్మయజ్ఞం అన్న పేరుతో దీన్ని నిర్మించాలి అని చెప్పేసి ఇందుపల్లి గ్రామంలోనే గోశాల కామధేను మందిరానికి ఎదురుగుండా దీనికోసం శంకుస్థాపన చేయటం జరిగింది.
ఇది 2 కొలతల్లో మాత్రమే కామాక్షి పీఠంలో ప్రదర్శించడం జరిగింది. దీన్ని చూసినటువంటి మేధావులందరూ కూడా దీనికి 3వ కొలతని కూడా చేర్చండి, 3 కొలతలు చూపిస్తే ఇది ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం, అంచేత దీన్ని మేము అక్కడ ప్రపంచం అంతా కూడా అనుసరిస్తుంది అని చెప్పడంతో దీనికి సిస్టంలో ఒక యానిమేషన్ తయారు చేస్తున్నాము. అది పూర్తయితే అక్కడ ఇందుపల్లిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అక్కడ దీనికోసం ఒక 6 ఎకరం స్థలం ట్రస్ట్ స్థలం ఉన్నది, దానిలో దీనికి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. అది అక్కడ తయారవుతుంది అన్నమాట. అది పూర్తయితే కోనసీమలోకి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా కామేశయాగం చూడాలి అనిపించి అక్కడికి వెళ్ళేటట్టుగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ కామేశ యాగఫలాలుగా వచ్చినవి: 1. అమలాపురం చరిత్రను వెలికి తెచ్చిన శ్రీ అమలేశ్వరి సహిత అమలేశ్వర స్వామి వారి దివ్య దేవాలయం రోళ్లపాలెం. నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. 2. శ్రీ కామాక్షి కామధేను మందిరం, గోశాల, ఇందుపల్లి. 3. జగన్మాత శ్రీ కామాక్షిదేవి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దివ్య దేవాలయం, హంసవరం, తుని మండలం. వీరు కామేశయాగము ఆత్మయజ్ఞం, భగవంతుని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గములే మతములు, అనాథ రక్షకి శ్రీ కామాక్షి, శ్రీ కామాక్షి లీలా తరంగిణి అనే గ్రంథాలను రచించి శ్రీ కంచి జగద్గురుల ప్రశంసలు పొందారు. వీరు చేసిన సామాజిక ఆధ్యాత్మిక సేవలకు గాను అమలాపురం రోటరీ సేవా సంస్థ వారు సమాజ సేవా శిరోమణి, బండారులంక అభ్యుదయ కళానికేతన్ వారు అభ్యుదయ శ్రీ, మానవతా స్వచ్ఛంద సేవా సమితి వారు కోనసీమ రత్న, గుళ్లపల్లి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు దీనబంధు, మద్రాసు తెలుగు అకాడమీ వారు ట్రెండ్ సెట్టర్ ఉగాది పురస్కారం బిరుదులతో సత్కరించారు. ప్రేమతత్వం పెంచుకో, అది 10 మందికి పంచి ఇచ్చుకో, ప్రేమతత్వం ప్రబోధించు, ప్రపంచ శాంతిని సాధించు. ఇదే శ్రీ కామేశ మహర్షి అందించే సందేశం. దైవం మానుష రూపేణ అన్నట్లు వీరి సేవానిరతి వల్ల అనేక మంది అనాథల జీవితాల్లో వెలుగు నిండింది. ఒక అనాథని అలా వదిలేస్తే వాళ్ళు సరైన మార్గదర్శకత్వం లేక నేర ప్రవృత్తికి పాల్పడి అసాంఘిక కార్యక్రమాలకు పూనుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి జీవన భృతిని కల్పించడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా చేస్తున్నారు శ్రీ కామేశ మహర్షి గారు. దీనివల్ల సమాజాన్ని కొంతవరకైనా నేరమయం కాకుండా చేస్తున్నారు. శ్రీ కామేశ మహర్షి చేస్తున్న ఈ మంచి పనిలో మనం కూడా మనకు చేతనైన సహాయ సహకారాలు అందిద్దాం. ఈ మహాయజ్ఞంలో మనము పాలు పంచుకుని మానవత్వాన్ని చాటుకుందాం. శ్రీ కామాక్షి ప్రేమ మందిరంలో రోజురోజుకీ పిల్లల సంఖ్య పెరుగుతోంది. అలాగే పిల్లల అవసరాలు పెరుగుతున్నాయి. వారి అవసరాలకు విరాళాలు అందించడం ద్వారా అనాథ పిల్లల భవిష్యత్తుకు మనవంతు సహకారాన్ని అందించిన వారమవుతాం. శ్రీ కామాక్షిదేవి చారిటబుల్ ట్రస్ట్, రిజిస్టర్ నెంబర్ 32/2014, శ్రీ కామాక్షి పీఠం మహాసంస్థానం, కృష్ణారావు వీధి, అమలాపురం 533201, తూర్పుగోదావరి జిల్లా,
Andhra Pradesh. Phone number 08856232120. Cell number 9440240695. Account numbers: State Bank of India 3405372999. IFSC code SBIN 0000803. Andhra Bank 000810100084382. IFSC code ANDB 0000008. శ్రీ కామాక్షిపీఠ విశేషాలని, అక్కడ జరిగే సేవా కార్యక్రమాల వివరాలని సాధ్యమైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆకర్షించి ఉంటుందని విశ్వసిస్తూ మీ చందు.